ఇప్పటికి రాజ్భవన్ దగ్గర టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇక్కడ కుల సర్వే శాస్త్రబద్ధంగా జరగడం, దాంతో 42% రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం, ఈ రెండు పరిణామాలు ఇలా దేశ చరిత్రను మార్చే విధంగా ఉన్నాయి. ఈ రెండు పరిణామాల తర్వాతనే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి కుల సర్వేకి పూనుకోవడం అనేది ఇది అందరి యొక్క విజయం. ముఖ్యంగా బీసీలంతా కూడా సంతోషంగా ఉండాల్సిన విజయంగా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అన్న ఫోన్ సార్ సార్ ఒక్కసారి సార్ అక్కడ కొంచెం మనం వీడియో ప్యాంట్ ఇష్టం వీడియో ప్యాంట్ అన్న ఫోన్ సార్ 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 ఒక్కసారి సార్ అక్కడ కొంచెం మనం వీడియో ప్యాంట్ ఇష్టం వీడియో ప్యాంట్ ఇప్పటికే ఇవాళ కాంగ్రెస్ నేతలు గవర్నర్ను కలిసిన అనంతరం కూడా ఇటు మీడియాతో మాట్లాడారు. మొత్తానికి తెలంగాణ రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు కాంగ్రెస్ బీసీ నేతలు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ పెంచుతూ ఉభయ సభలో చేసిన బిల్లుకు ఆమోదం తెలిపినందుకు గవర్నర్కు ధన్యవాదాలు తెలిపారు. ఆ బిల్లును రాష్ట్రపతికి పంపడంపై హర్షం వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్, మంత్రులతో పాటు రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, విప్లు రాజ్భవన్ కు వెళ్లారు. ఇప్పటికే మీటింగ్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ నేతలంతా కాసేపటి క్రితమే గవర్నర్ ని కలిశారు. రీసెంట్ గా జరిగినటువంటి కులగణన కానివ్వండి, రిజర్వేషన్ కి సంబంధించి పూర్తిగా ఆ బిల్లు ఏదైతే ఉందో దానికి ఆమోదం తెలపడం పైన కృతజ్ఞతలు చెప్పారు. అడిగి తెలుసుకుందాం. మనతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సార్, ప్రధానంగా ఈరోజు గవర్నర్ ని కలవడానికి కారణం ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆశయాల్ని పూరిస్తూ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇండిపెండెంట్ ఇండియాలో తొలిసారిగా కాస్ట్ సర్వే చేయడం, దాంతోపాటు బీసీలు 56% ఈ రాష్ట్రంలో ఉన్నారని ఒక డాక్యుమెంట్ ఇవ్వడం, దానికి అదనంగా కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్కి అనుగుణంగా 42% రిజర్వేషన్ ఫర్ ఓబీసీస్ ఇన్ లోకల్ బాడీస్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇది ఒక చరిత్రాత్మక ఘట్టం. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక అఫీషియల్ బిల్లు చేసి మేము గవర్నర్ పంపడం జరిగింది. ఇలా గవర్నర్ గారు విఘ్నులు దాన్నంతా కూడా పరిశీలించి లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇలా దేశ రాష్ట్రపతికి పంపడం జరిగింది. ఇదొక విజయం. కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి కార్యక్రమాల్లో గొప్ప విజయంగా చెప్పుకున్నటువంటి కార్యక్రమం ఇవాళ రాష్ట్రపతి పంపారు కాబట్టి గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలియడానికి మేము అంతేకాడికి వచ్చాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలోనే కులగణన చేశారు. ఈ రోజు మోదీ కూడా కేబినెట్ మొత్తం ఆమోదం తెలిపి దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేస్తున్నారు. ఎలా చూస్తారు దీన్ని? ఇది కాంగ్రెస్ పార్టీకి నైతిక విజయం. రాహుల్ గాంధీ కదా గత 4-5 సంవత్సరాలుగా కుల సర్వే మీద చేలెత్తి గొంతెత్తి చాటుతూ ఉన్నాడు. ఆయన విజయంగా భావించవచ్చు. ఇవాళ రాహుల్ గాంధీతో బీసీలు ఏకమవుతా ఉన్నారు. ఈ దేశంలో ఉన్న ఓబీసీలంతా రాహుల్ గాంధీ ఫాలో అవుతున్నా తెలిసే ఇవాళ మోడీ ప్రభుత్వం ఇవ్వమన్నటువంటి రాజ్నాథ్ సింగ్ స్టేట్మెంట్ని కాలరాస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. ఇదొక చారిత్రక కాంగ్రెస్ పార్టీ విజయం. మీరు చేసిన కులగణన పైన స్టేట్ బీజేపీ నేతలు కూడా అనేక ఆరోపణలు చేశారు. కానీ ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ ఆమోదం తెలపడం, వాళ్ళు ఇప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మేము చేసిన రిజర్వేషన్ బిల్లు మీద, మేము చేసిన కాస్ట్ సర్వే మీద రకరకాలుగా మాట్లాడినారు. ఇలా వాళ్ళ ప్రభుత్వం కేంద్రం నుండి ఒక మెట్టు దిగి దీన్ని ఆమోదించింది అంటే వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. సో ఫైనల్ గా ఈ కులగణన దేశవ్యాప్తంగా జరగబోయే దానిపైన సమగ్రంగా జరుగుతుందని నమ్మకం ఉందా? దేశంలో 90 సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి ఘట్టం అంతిమంగా వచ్చింది. ఇలా ఓబీసీలు ఈ దేశంలో యావత్ దేశంలో దాదాపు 55-60% ఉన్నారు. వారందరూ కూడా తగు ప్రభుత్వ ఫలాలు అందాలని రాహుల్ గాంధీ గారి కోరిక. ఆ కోరిక ఇవాళ నెరవేరబోతా ఉంది. సో మొత్తానికి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి కులగణన ఉందో, కులగణనను అటు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ కానివ్వండి, ఇతర కాంగ్రెస్ నేతలంతా కూడా
దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాలి అంటూ అనేక సార్లు డిమాండ్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఒకవైపు ఎన్నో ఆరోపణలు ఎన్నో అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా ఫైనల్ గా కేంద్రమే దీనిపైన ఆమోదం తెలపడం పైన పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సార్, గవర్నర్ ని కలిసి ఏం చెప్పారు? గవర్నర్ ని కలిసి ఏమన్నా అంటే మొట్టమొదటిసారిగా యావత్ భారతదేశంలో ఒక విప్లవం వచ్చింది. 1931లో అయింది కులగణ, మళ్ళా జరగలే. దానికి అంకురాత్మం ఎవరు చేసిండ్రు? రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసి వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. దాన్ని ఇంప్లిమెంట్ ఎవరు చేసిండ్రు? రేవంత్ రెడ్డి గారు రోల్ మోడల్ అయింది ఆయన. కనుక ప్రధానమంత్రి కూడా బీసీ కనుక రాహుల్ గాంధీ సందేశాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు ఆయనకు థ్యాంక్స్. కానీ అట్ ది సేమ్ టైం ముస్లింలకు ఇందులో లేదని చెప్తున్నారు కొందరు మంత్రులు. కానీ మొన్న రంజాన్ పండుగకు చక్కెర ఇచ్చిండ్రు, షర్ట్ షల్వార్ ఇచ్చిండ్రు అంటే పేదోళ్ళు ఉన్నట్టు ఒప్పుకున్నట్టే కదా. కనుక దాన్ని మాత్రం అన్యాయం చేయొద్దు అని యువర్ హైనెస్, ఇది జరగాల్సిందే. ఇది జరగకపోతే దేశంలో బడుగు బలైన వర్గాలకి ఎన్నడూ న్యాయం జరగదు. రాహుల్ గాంధీ సందేశాన్ని నరేంద్ర మోడీ ఒప్పుకున్నాడు కాబట్టి ఈ ముస్లింలది ఒక్కటే దీంట్లో ఏది రానియొద్దని చూడడం ఇది తప్పు. వాళ్ళు కూడా మనుషులే, పేదోళ్ళు ఉన్నారు. మొన్న రంజాన్కు చక్కెర ఇచ్చిండ్రు, షర్ట్ షల్వార్ ఇచ్చిండ్రు, దాన్ని ఒప్పుకోమని చెప్పిన రైట్. సో మొత్తానికి గవర్నర్ ని కలిసి కాంగ్రెస్ నేతలంతా కూడా కాసేపటి క్రితం కలిశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర బీసీ నేతలంతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు అంతా కూడా కలిశారు. ప్రధానంగా ఏప్రిల్ 8వ తారీఖున బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ ఉభయ సభల్లో చేసిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపాలని రాష్ట్రపతికి పంపడంతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి కూడా ధన్యవాదాలు తెలిపారు. సో ఈ నేపథ్యంలో మొత్తానికి కులగణన చేపట్టాలి అంటూ అటు కామారెడ్డి సభలో కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి బీసీ డిక్లరేషన్ని ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ అనౌన్స్ చేశారు. ఎంతమంది ఉంటే అంత రిజర్వేషన్లు అంటూ కూడా చెప్పారు. బీసీలు మొన్న తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి కులగణనలో 42% బీసీ సంఖ్య ఉందని, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చేసినటువంటి కులగణన విద్యా, రాజకీయ, ఉపాధికి సంబంధించినటువంటి కులగణనలో 42% బిల్ అనేది ఖచ్చితంగా అమలు చేయాలి, రిజర్వేషన్ ఇవ్వాలి అంటూ కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుని ఏప్రిల్ 8వ తారీఖున కూడా అటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టింది. సో దానికి సంబంధించి ఆమోదం తెలపాలి అంటూ కూడా గవర్నర్కి పంపించింది. గవర్నర్ ఈ బిల్లును అటు రాష్ట్రపతికి కూడా పంపించడంతో పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తూ కాసేపటి క్రితమే బీసీ నేతలంతా కూడా గవర్నర్ని కలిసి ధన్యవాదాలు తెలిపారు. మోరోవర్ రాహుల్ గాంధీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కులగణన చేయాలి, ఏ రాష్ట్రంలో అయితే మా కాంగ్రెస్ పార్టీ వస్తుందో అక్కడ ఖచ్చితంగా కులగణన చేస్తాము అంటూ రాహుల్ గాంధీ చెప్పారు. చెప్పినట్టుగానే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేశారు. సో సేమ్ దీనికి సంబంధించి కేబినెట్ కూడా కులగణనకు ఆమోదం తెలపడంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలైతే ఇది రాహుల్ గాంధీ విజయం అంటూ కూడా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సర్తాజ్, రైట్, థ్యాంక్ యూ హేమ.